ఏంటి ఏం జరుగుతోంది అసలు? సాయిరెడ్డికి అయితే నోటీసులు ఇచ్చారు. సో ఏంటి మరి అక్కడ వరకు ఆగుతుందా ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి దీనికి సంబంధించి? మొదటగా మీ ఏబిఎన్ని మెచ్చుకోవాలి సార్. దమ్మున ఛానల్ అని చెప్పి మరొకసారి నిరూపించుకున్నారు. ఎందుకంటే నాడు బాబాయ్ హత్య కేసులో సిబిఐ కానీ ఎంత దూరం ట్రావెల్ చేసినా ఏం దొరక్కపోతే మీ యొక్క ఎండి గారు ఒకరోజు ఆర్టికల్ రిలీజ్ చేశారు. పొద్దున్నే ఏం జరిగింది, ఎందుకు కాల్ వచ్చింది, అక్కడ డిస్కషన్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరున్నారు అని మీ యొక్క పత్రికలో వచ్చిన తర్వాత దాని ఆఫ్టర్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు సార్. అలాగే ఈరోజు మార్నింగ్ జరిగిన ఏదైతే ఛానల్లో మీరు అన్నారు దీనికి విజయసాయి రెడ్డికి నోటీస్ ఇవ్వాలి, ఇస్తే అన్ని నిజాలు బయటపడతాయని చెప్పి మీరు మరీ చెప్పారు సార్. బహుశా అది పోలీసులు చూశారనుకుంటా. ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది సార్. ఇంకా పోతే మనం టాపిక్లోకి వద్దామండి. జగనన్న సార్ ఇంకా పోతే జగనన్న విద్యా కానుక, జగనన్న కాలనీ లాగా ఈరోజు జనాలందరికీ తెలుస్తుంది ఏంటంటే జగనన్న మద్యం కానుక అనే ఒక ప్రణాళికని అద్భుతంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గత 5 సంవత్సరాలు భలే సినిమా చూపించింది సార్. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం కానీ లేదంటే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఏదన్నా పాలసీ మార్చాలంటే ఒక 6 నెలలు 7 నెలలు ఒక 4 నెలలు మినిమం టైం పడుతుంది సార్. అదేంటో అర్థం కాదు. కానీ వైఎస్ఆర్సీపీ నాడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 1-2 నెలల్లోనే ఫటాఫటా ఈ మద్యం యొక్క పాలసీలు మొత్తం మార్చేశారు, కొత్తది తీసుకొచ్చారు, అసలు విచ్చలుగా ఇచ్చేసేసారు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే వీళ్ళు అధికారంలోకి రాకముందే మద్యం ఎలా అమ్మాలి, పక్క రాష్ట్రాల్లో మద్యం పాలసీలు ఏంటి, ఇప్పుడున్న మద్యం పాలసీలు ఏంటి, దీనివల్ల మనకి ఎంత మిగులుతుంది, మన జేబుకి ఎంత వస్తుందని చెప్పి బహుశా వీళ్ళు ముందుగానే ఊహించుకొని పక్కా ప్లానింగ్ వేసుకున్నారు సార్. ఆ ప్లానింగ్లోనే ప్రజలకేమో మద్యపాన నిషేధం అని చెప్పి వీళ్ళు అఫిడవిట్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టిన మద్యపాన నిషేధం చెప్పి తీరా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేము మద్యపాన నిషేధం చేస్తాను, కొన్ని షాపులు వారికే పరిమితం చేస్తున్నాం అని చెప్పి ఉన్న షాపులు మొత్తం తీసేసి గవర్నమెంటే మద్యం అమ్మడం స్టార్ట్ చేసింది సార్. గత కాలంలో గత ప్రభుత్వాలు చూస్తే జనరల్గా లైసెన్సు లేకుండా నాటు సారాయి కానీ ఇప్ప సారాయి కానీ అమ్మేవాళ్ళు సార్. ఆ సారాయి తాగితే మరీ దారుణంగా ఉండి ప్రాణాలు కూడా కోల్పోయేంత పరిస్థితి వచ్చేది. అంటే అమ్మినోడి మీద కూడా ఒక్కోసారి కేసులు పెట్టి నీ వల్ల ఈ ప్రాణాలు కోల్పోయారు, నీ వల్ల తాగిన ఇతను హాస్పిటల్ గురయ్యారని చెప్పి కేసులు పెట్టేవాళ్ళు సార్. ఇప్పుడు గత 5 సంవత్సరాలు వీళ్ళ తీసుకొచ్చిన మద్యం పాలసీ అది వితౌట్ లైసెన్స్ అక్కడ జరిగితే ఇక్కడ విత్ లైసెన్స్తో వీళ్ళు ప్రజల ప్రాణాలు తీసే విధమైన మందు అమ్మారు సార్. ఎందుకంటే ఇప్పుడున్న పాలనలో ఉన్న పెద్దలు కానీ ప్రభుత్వం కానీ లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు కదా, ఇంతకన్నా పెద్ద స్కామ్ ఏందా అంటే ప్రజల ప్రాణాలు తీయటం సార్. ఎందుకంటే గత ప్రభుత్వం 5 ఏళ్ళలో ఎవరన్నా మద్యం తాగిన వాళ్ళని కానీ ఆ పక్కన కూర్చున్న వాళ్ళు కానీ మద్యం తాగిన వాళ్ళతో కానీ మనం ఒక 10 నిమిషాలు మాట్లాడితే మీరు 100 రూపాయలు కొనుక్కునే లిక్కర్ ఏదైతే టేస్ట్ ఉంటుందో 5,000 రూపాయలు పెట్టిన లిక్కర్ కూడా అదే టేస్ట్ ఉంటుంది సార్. కాకపోతే ఇక్కడ ఉన్న లేబుల్ మారిద్ది, దాని యొక్క సైజు ఇది మారిద్ది, సేమ్ ఇక్కడ లేబుల్ మారిద్ది, దాని యొక్క ప్యాకింగ్ మారిద్ది సార్. రెండు బోత్ సేమ్ టు సేమ్ సార్. అంటే జనాలు గోలు ఏమంటున్నారంటే అసలు బ్రాండ్ ఒకటి, దీంట్లో ఉన్న లెక్కర్ ఒకటి, ఏంది ఇంత స్కామ్ అని చెప్పి జనాలు కూడా బెత్తరపోయారు సార్. జనాలు రోడ్ల మీదకి వచ్చి అసలు మామూలుగా సార్ జనాలు ఎవరైనా కూర్చున్నారు, ఫ్రెండ్స్ కూర్చుంటే ఇదే ఎవరు మాట్లాడుకున్నారు, ఏంది ఈ లెక్కర్, ఇది మంచి లెక్కర, ఎలా అంటున్నాడు ఈ పనికి మళ్ళీ ముఖ్యమంత్రి బయటకు వచ్చని చెప్పి జరిగిన వివాదాలు కూడా చాలా ఉన్నాయి సార్. అయితే ఇప్పుడు చూద్దాం. పెద్దలు కూడా ఇందాక చెప్పినట్టు 4 రకాల స్కాములు, హైయెస్ట్ స్కాములు సార్. ల్యాండ్ స్కాము, శాండ్ స్కాము, వైన్ స్కాము, మైండ్ స్కామ్. ఇది ఇండియాలోనే చెప్పదగ్గ స్కాములో హైయెస్ట్